మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. SLBC 10 18వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోబోటిక్స్ బృందం రోబోతో సొరంగంలోకి వెళ్ళింది. మొదటి షిఫ్ట్లో 110 మంది రెస్క్యూ టీం సొరంగంలోకి వెళ్లారు. ఇంకా ఆచూకీ లభించని 7 కోసం గాలిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట సమీపంలోని SLBC సొరంగం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 22న జరిగిన విషాద ప్రమాదంలో 8 మంది వ్యక్తులు చిక్కుకున్నారు. సొరంగం నుంచి మొదటి మృతదేహాన్ని వెలికి తీసిన తర్వాత రెస్క్యూ బృందాలు మరో 2 మృతదేహాలను గుర్తించినట్లు చెప్పాయి. మొదటగా వెలికి తీసిన మృతదేహం టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ ది అని గుర్తించారు. కేరళ నుండి జాగిలాలను రప్పించిన తర్వాత సహాయక చర్యలలో పురోగతి గమనించబడింది. కేరళ పోలీసు విభాగానికి చెందిన ఈ ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కలు భూగర్భంలో 15 అడుగుల వరకు ఖననం చేయబడిన మానవ అవశేషాలను గుర్తించగలవని అధికారులు తెలిపారు. पानी का डब्बा है क्या?